ఏంటి అంటే ఇంకెప్పుడు అంటే అనుభవం లేదు. 2008 నుంచి నువ్వు పదవులు ఇప్పించుకుని ఉంటే అనుభవం వచ్చి ఉండేది కదా మొన్న. పోనీ ఇవాళ ఏమన్నా పార్టీని సంస్థాగతంగా డెవలప్ చేస్తున్నాడు ఆయన? బూత్ కమిటీలు వేస్తున్నాడా? ఇప్పటికి మొన్న నేను లెక్క చెప్పింది అంతా 12 లక్షల మంది మనకి సభ్యులు ఉన్నారని చెప్తున్నాడు. ఎనఫ్ అంతే. అంతే. పవన్ కళ్యాణ్ రేంజ్ అంటే ఏమంటారు? కోట్లు అంటారు. తెలుగుదేశం పార్టీ కోటి దాటిపోయింది సభ్యత్వం. దగ్గర 12 లక్షలేనా అంటే ఏమున్నట్టు? ఇంకప్పుడు సంస్థాగతంగా ఏమి ఎదిగినట్టు పార్టీ? పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి అంటే మీడియాలో సోషల్ మీడియాలో దబాయించేసి ఎదురు వాళ్ళని తిట్టేసేసి కాదు. కార్యకర్తలందరికీ పదవులు ఇవ్వడం కూడా అసాధ్యం. బట్ బేసిక్గా పార్టీ అనేది ఇవాల్టి నుంచి రేపటికి ఫ్యూచర్ ఉంది ఈ పార్టీకి అనే నమ్మకం కలగాలి. పవన్ కళ్యాణ్కి ఫ్యూచర్ ఉంది కూటమి ఉన్నంత వరకు. ఇండివిజువల్గా అయితే ఫ్యూచర్ లేదు, అది క్లియర్. ఆయనకి ఆయన డిసైడ్. ఇంకా ఏంటి అప్పుడు డిపెండబుల్ అయినప్పుడు ఎవరైతే ఏంటి డిపెండబుల్ అయినప్పుడు. ఇంకోటి సింపుల్ లాజిక్ ఇక్కడ ఈయన మిస్ అవుతున్నది ఒక పాయింట్ ఉంది. కూటమిలో లేడు అనుకుందాం, జనసేన పరంగా ఉన్నారనుకుందాం, ఎవరికి జవాబుదారీగా వీళ్ళు